హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే సూపర్ గా ఉన్నాము. ఈరోజు వచ్చేసి ఒక మంచి డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. డిఫరెంట్ అంటే పెద్దగా ఏం టైం పట్టదండి, చాలా తక్కువగా మనం ఎప్పుడు చేసుకునేదే, బట్ కొంచెం చేంజ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో మీ హస్బెండ్ కి పిల్లలకి సూపర్ గా ఇష్టపడతారు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ సింపుల్ గానే క్విక్ అయిపోతుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే పిల్లల లంచ్ బాక్స్ కానివ్వండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ అని ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి 10 minutes లోనే అయిపోతుంది. సో అన్ని రెడీ చేసేసుకుంటే 10-5 minutes లోనే అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి మన కామెంట్ బాక్స్ లో షేర్ చేసేసుకోండి. సూపర్. సో ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా అండి, వాళ్ళకి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఈవినింగ్ అయితే చాలా అమ్మ ఏం పెడుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం పెట్టింది, లంచ్ బాక్స్ కి ఏం పెట్టిందని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం తక్కువ, అంటే మనకి తక్కువ టైంలో అయిపోవాలి, పిల్లలు కూడా టేస్ట్ గా తినాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటది. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా ఎలాంటి చేయాలి ఏంటి, ఏమన్నా డౌట్ ఉన్నా ఏమన్నా కావాలన్నా కామెంట్ బాక్స్ లో క్లిక్ చేయండి. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్. వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే బెస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ అని చెప్తానండి. సో మీ ఫ్రిడ్జ్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉండే అన్ని కట్ చేసుకోండి. నేనైతే బీన్స్, అలాగే గ్రీన్ పీస్, క్యారెట్, ఆనియన్, టొమాటో, సో ఇవి తీసుకుంటున్నాను. ఇంకా మీరు ఓన్లీ వెజిటేబుల్స్తో కాకుండా కొన్నిసార్లు ఆకుకూరలతో కూడా ట్రై చేయండి. నేను ఈసారి ఎలా చేయాలి ఏంటి అనేసి ట్రై చేసి షేర్ చేసుకుంటాను. సో ఇంట్లో అందరికీ కోల్డ్, ఏం తిన్నా కూడా పాపం పిల్లలు అంత టేస్ట్ అనిపించట్లేదు. కొంచెం ఈ విధంగా చేస్తున్నాను. అందరికి ఇప్పుడైతే తగ్గింది లేండి, నాకే ఉన్నది బాగా, అసలు టేస్ట్ కూడా తెలియట్లే. నెక్స్ట్ ఈ విధంగా అన్ని మంచిగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోండి. సో మనకి చూడ్డానికి నేను వీడియో తీసి పెట్టి మీకు అంటే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఏం ప్రాసెస్ ఉండదండి. మనం వెజిటేబుల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఫాస్ట్ కట్ చేసుకుంటాం. మీకు మార్నింగ్ లంచ్ బాక్స్ అంటే పిల్లలకి పెట్టాలనుకోండి, టైం లేదనుకోండి, నైట్ అన్నీ కట్ చేసుకొని చక్కగా ఒక కంటైనర్లో పెట్టండి. లేదంటే కొన్నే కదండి. నేనైతే క్యాప్సికమ్ ఓన్లీ హాఫే తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక చిన్నది, సో టొమాటో ఫుల్ తీసేసుకున్నాను. తక్కువగా తీసేసుకొని ఎంతలా కట్ చేసుకుంటాము, మ్యాగీ ఉడికేలోపు అన్నీ కట్ చేసేసుకోవచ్చు. సో ఇవైతే వేసుకుంటున్నాను నేను. నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వెజిటేబుల్ ఫ్రెష్గా ఉంటే మనం ఏది వంట చేసినా కూడా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇంకా పక్కన నేను హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్లో అన్నీ, ఒక టొమాటో తప్ప మిగతావన్నీ కూడా ఏమంటారు ఆయిల్లో ఉడకాలండి, వేగాలన్నట్టు. టొమాటో లాస్ట్కి వేసినా అది వేగినా వేగకుండా ఏం కాదు, కానీ కొంచెం పచ్చి బఠానీలు గట్టిగా ఉంటాయి కదా, అందుకే ఖచ్చితంగా వేగాలి. సో అవి మాత్రమే టైం పడుతుంది. అండ్ క్యారెట్ కూడా నేను చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో కొంచెం అంటే కన్నయ్య ఏజ్ పిల్లలకైతే హాఫ్ కుక్ అయినా సరిపోతుంది, ఎందుకంటే అలా తిన్న వెజిటేబుల్స్ చాలా మంచిది, ఓవర్ కుక్ కాకుండా. ఓకేనా? సో ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాతకి కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకోండి. సో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, టకటక చేయొచ్చు. పిల్లలు ఏంటంటే వాళ్ళకు కూడా చూడడానికి కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చేసే రెసిపీసే ఎప్పుడు చేసేవి కొన్ని మార్పులు చేసుకొని నేనైతే అంతే చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా చూడగానే అబ్బా అనిపించాలన్నట్టు, అంతే, ఏం లేదు, అప్పుడే వాళ్ళు తినేస్తారు. సో వాళ్ళు ఎలా అయితే ఇష్టపడతారో ఆ విధంగా మనం. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకుంటే కొంచెం జింజర్, గార్లిక్ కూడా, అంటే అవి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కానీ మిన్నుకి నోట్లోకి వస్తాయి కదా, అందుకే తీస్తాడేమో కారం అవుతుందని బేసిక్గా అలా వేసుకుంటేనే బాగుంటుంది కోల్డ్ కాఫ్ అయినప్పుడు. సో ఆ విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ మ్యాగీలో వచ్చిన మసాలా, అలాగే కొంచెం పెప్పర్ వేసాను నేను, అలాగే కొంచెం ధనియా పౌడర్, మసాలాలు మీ ఇష్టం ఇంకా. సో
కుక్ చేసుకున్న మ్యాగీ ఈ విధంగా సేమ్ మనం మ్యాగీ ఎలా చేసుకుంటాం వెజిటేబుల్ మ్యాగీ అలానే ఇలానైనా ఇవ్వచ్చు. కానీ నేను ఇందాక చెప్పాను కదా చూడ్డానికి బాగుండాలి పిల్లలు కూడా అనేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 eggs తీసేసుకున్నానండి. ఈ కట్టర్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది, భలే ఉంటుంది. మంచిగా బీట్ చేయాలి, ఎగ్ ప్లఫీగా రావాలంటే ఈ కట్టర్ బాగుంటుంది. లేదు మీకు ఇది లేదంటే బీటర్ తోటి మంచిగా చేసుకోండి, అదైతే నాకు ఇంకా టైం పట్టిద్ది, చేయనొప్పులేస్తుంది. ఈరోజు మా హస్బెండ్ కూడా ఇదే చేసి పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తను అంతా ఇలా తీసుకోవడం ఆయిల్గా కొంచెం మ్యాగీ ఇలాంటి ఇష్టపడాడు. బట్ ఈరోజు నువ్వు కూడా తినాలి, టేస్ట్ చేయాలి అన్నట్టు కదా చేశాను. కొంచెం ఈ విధంగా మంచిగా ప్లఫీగా రావాలంటే పైన బాగా నురుగొస్తే బాగుంటుంది. బీటర్తోనైనా చేసుకోండి, లేదంటే కొన్ని మీకు ఒక టిప్ కూడా చెప్తాను, మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. కానీ ఇంకా అది చాలా వరకు ఇష్టం ఉండదు, ఇలా చేసేసుకోండి ఓకేనా. సో కొంచెం ఈ విధంగా మంచిగా వేసేసుకోండి. నాకు ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐడియా వచ్చిందండి, ప్యాన్ పెద్దగా అయిందేమో, మీ దగ్గర ప్యాన్ చిన్నగా ఉంటే ఇంకా బాగా వస్తుంది మందంగా, ఏమంటారు కదా ప్లఫీగా, ఏమంటారు చూడండి బ్రెడ్ వచ్చినట్టే ఉంటుంది. కొంచెం ప్యాన్ పెద్దగా అయ్యేసరికి ఎంత ఎగ్ పోర్ చేసినా కూడా కొంచెం పలసగానే అనిపించింది, కానీ తింటుంటే ఉన్నదండి అసలు అల్టిమేట్ ఉన్నది. సో ఈ విధంగా మంచిగా మనకు ఆమ్లెట్ లాగా అయిపోయిన తర్వాతకి మనం ఇందాక రెడీ చేసుకున్న మ్యాగీని ఇందులో స్టఫ్ లాగా పెట్టేసేయండి. సింపుల్ టిప్సే, చిన్న చిన్న మార్పులు అంతేనండి. పిల్లలు తినాలంటే పెద్ద పెద్దగా ఏముండవు, చేసేదే కొంచెం అటు ఇటు చేసేయండి, వాళ్ళకు కూడా ఇష్టము. మనము మామూలుగా వెజిటేబుల్ మ్యాగీ చేస్తాము, లేదంటే ఎగ్ కొట్టి వేస్తాము, ఈ విధంగా ఆమ్లెట్ లాగా చేసి అందులో స్టఫ్ లాగా పెట్టండి, ఎంత బాగుంటుందో తెలుసా. కొంచెం ఎగ్ ఎక్కువగా ఉండి ఇలా మీరు చేసి కట్ చేసి పిల్లల లంచ్ బాక్స్, ఈవినింగ్ స్నాక్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా పర్లేదు. మా మిన్నుకి ప్లేన్గా ఇచ్చాను, ఎగ్ ఇవ్వలేదు. కొంచెం కోల్డ్ అయ్యి ఫీవరిష్గా ఉందండి మిన్నుకి, అందుకే ఎగ్ ఇవ్వలేదు. తన కోసం ఇలా సపరేట్గా పెట్టేశాను. అసలు తినడు, ఇంకా నేను తనకి ఓట్సో లేదంటే అటుకులు ఏదో ఒకటి చేయాలి, అందరితో పాటు తినాలి అని. ఆ పప్పులు తప్ప మ్యాగీ అంత ఇష్టంగా తినడులేండి, మాకు అన్నయ్యకి బాగా ఇష్టము. ఈరోజు మా హస్బెండ్ కూడా తింటున్నారు. తను కూడా చాలా రేర్ అండి ఇలాంటి మ్యాగీ నూడిల్స్ ఇష్టపడరు తను. సో ఇంకా నాకైతే అసలు అరగదు ఈ మ్యాగీ. ఏదో పిల్లలు తిన్న తర్వాతకి మిగిలింది ఎలాగ ఉంటుందో చూడండి, అది మనం తినుడే. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేశాను. ఎంత బాగుంది తెలుసా, మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా కన్నయ్యకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అబ్బా ఆనందంతో మునిగిపోతుండు. కన్నయ్యని వీడియో తీసే ఇలా ఉంటుంది చూడండి. సో నేను తీస్తున్నానని చెప్పి తలంతా కిందికి పెట్టుకొని ఎందుకో కెమెరా ముందుకి భలే షైగా ఫీల్ అవుతారు. మిన్ను కూడా అంతే, ఈ మధ్య వద్దు వీడియో అంటున్నారు పిల్లలకి. సరే వాళ్ళకి ఇష్టం లేదు నేను ఏది చేయనండి, వాళ్ళు ఇష్టపడితేనే ఏమైనా. మనకు రెసిపీస్ ఇంపార్టెంట్, పిల్లలది ఏముంది, వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టము. నాకు ఇబ్బంది పెట్టడం నచ్చదు. ఒక్క చిన్న క్లిప్ తీసుకుంటున్నాను అంటే అలా తెగ సిగ్గుపడిపోతున్నాను. నెక్స్ట్ చెప్పాను కదా మిన్ను అవన్నీ పప్పులే తింటాడు తప్ప మ్యాగీ తినరని. సో టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇలా ఆమ్లెట్ మ్యాగీ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది మీ ఇంట్లో మీ హస్బెండ్కి పిల్లలకి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఎంత